హాయ్ హలో మనమైతే ఇప్పుడు అరుణాచలం అయితే బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మన కదిర్లో అయితే ట్రైన్ ఉంది, డైరెక్ట్ అరుణాచలం అన్నమాట. మేమైతే 5 గంటలకే వచ్చేసాము రైల్వే స్టేషన్కి. సో ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో మిషన్. నేనైతే చాలా రోజుల తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాను అనమాట. ఇక్కడ టికెట్స్ ప్రాసెస్ కొట్టడం చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్లీ నేను మా అమ్మ మా సిస్టర్ అయితే బయలుదేరేసాము. సో 6:10 అవుతూనే ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా ట్రైన్లో అయితే బయలుదేరేసాము. ట్రైన్లోకి సీట్స్ అయితే లేవన్నమాట మాకు. సో డోర్ దగ్గర అయితే కూర్చున్నాము. ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు ఇలా కూర్చోలేదు. ఇంకా దిగగానే వర్షం అయితే బోరున పడిపోయిందనమాట. అడుగు పెట్టగానే శివయ్య మమ్మల్ని అయితే గంగాదేవితో తడిపేసినట్టయితే మేమైతే అనుకున్నాము. చాలా బాగా అనిపించింది అనమాట స్వాగతించిన విధంగా. ఇంకా ఫైనల్గా కొంచెం మేమైతే నడుచుకుంటూనే వెళ్ళామన్నమాట. ఒక 1 కిలోమీటర్ అలా ఉందన్నమాట. ఇంక అక్కడి నుంచి వెళ్ళే దగ్గరకల్లా మనకి బోర్డ్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసామన్నమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. ఫస్ట్ అయితే మేము గిరి ప్రదక్షిణ చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా అయితే దేవుని దర్శించుకోవడానికి. ఇంకా మేమైతే ఇక్కడికి బాగా వచ్చాము. నాకైతే ఇక్కడ ఫ్లవర్స్ కట్టినవి అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. నేనైతే కొత్తగా అనిపించింది. మల్లె మొగ్గల్లోకి కొద్దిగా చిన్న మినీ రోజెస్ కట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంక ఇదైతే రాజగోపురం అనమాట. చాలా గోపురాలే ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం దీపాలు వెలిగించేసి అలాగే టెంకాయ కూడా కొట్టేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది గిరి ప్రదక్షిణ చేయడం కూడా. నేనైతే ఏకంగా గుళ్ళోకి వెళ్ళిపోదాం అనుకునేసాను దీపాలు పెట్టడానికి. ఫస్ట్ టైం కదా, సో తెలియలేదు. ఇంకా బయట అయితే పెట్టేసామన్నమాట. ఇలా అక్కడైతే ఇదైతే 150 అలా చెప్పారు. ఇంకా మేమైతే రెండు తీసుకొని కొంచెం కాస్ట్ అయితే తగ్గించేసి తీసుకున్నాము. సో దేవుడికి అయితే నేను ఇలా హారతి అయితే ఇచ్చేసాను అనమాట దీపంతో. అలా హారతి ఇచ్చేసిన తర్వాత అక్కడ పెట్టేశాను. చాలా వేడిగా ఉంటుంది, టచ్ చేస్తే మాత్రం అక్కడది. సో ఇనుపే అనమాట అంతా. ఇంక ఇక్కడ టెంకాయలు అయితే కుడుతున్నాను. అక్కడ పెట్టడం ఆలస్యము, టెంకాయలు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ప్రతి లింగం దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట. సో అక్కడంటే మేము వెళ్ళేలోపు కొన్ని చోట్ల నైట్ అయిపోయింది. ఇంకైతే స్టార్టింగ్ చేసిన వెంటనే గోవుకైతే అరటిపళ్ళు అయితే తినిపించేసాం. ఇదైతే గిరి ప్రదక్షిణ మ్యాప్ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా మ్యాప్స్ అనేవి ఉంటాయి, ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా అలా వెళ్ళే దారిలో ఎల్లో కలర్లో బోర్డ్స్ అనేవి ఉంటాయి. మనం ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి అనేది కూడా. ఇంక ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఇదైతే కొద్దిగా లోపల ఉంది. సో చూసుకొని వెళ్ళండి. కట్లు అయితే పెట్టారనమాట అక్కడ ఇలాగా. ఇంకా అలాగా దర్శించుకొనేసి వచ్చేస్తామన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో నేనైతే దేవుడికి అక్కడ దీపాలు అక్కడ పువ్వులు పెట్టడానికి వెళ్ళాను. సో శివలింగం పువ్వు అయితే నేనైతే ఫస్ట్ టైం చూసానన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంతవరకు సెల్లో చూసానన్నమాట. ఇంకా స్టార్ట్ చేసాం. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తామో. స్టార్టింగ్ మేమైతే 4 కిలోమీటర్స్ నడిచిన తర్వాత దగ్గరకు వచ్చేసామనుకున్నాము. బట్ చూస్తే ఇంకా ఉందన్నమాట. అక్కడైతే అన్నదానం చేస్తున్నారు. సో లాస్ట్లో అందరికీ అయిపోయింది, మాకు కూడా అయిపోయింది. మా మమ్మీ ఒకతే పెట్టించుకుంది. తర్వాత ఎవరో ఏమో తెలియదు కానీ ఎంతమందికి ఉన్నా అంటే అతను మాకే ఒక ప్లేట్కి భోజనం అయితే తెచ్చిచ్చేసారనమాట. ఫుల్ ఆకలితో ఉన్నాం మేమైతే. ట్రైన్లో ఫుడ్ కూడా ముట్టుకోలేదు. అంటే ట్రైన్లో చాలా బ్యాడ్గా ఉంటుంది ఫుడ్ అసలు అనేసి. అసలు అయితే మాకు శివయ్య వచ్చి భోజనం ఇచ్చినట్టు అనిపించింది అనమాట. అక్కడ అంతమంది ఉన్నా కూడా మాకు మాత్రం ఇచ్చేసి వెళ్ళాడు. నాకైతే అది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఇంకా ఫైనలీ దారిలో వెళ్తూ టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాం. ఇక్కడైతే జూలో ఏదో పార్క్లో అనుకుంటా జింకలు అయితే కనిపించాయి. చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే పాదాలు ఉన్నాయన్నమాట. సో అక్కడైతే దండం పెట్టుకొనేసి మేమైతే పాదాలకైతే నేనైతే నమస్కరించేసి ఇంకా మేము వెళ్తూ చాలా అంటే చాలా చూపిస్తాను.
మీరైతే లాంగ్ వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే రుద్రాక్ష అనేది మనకి చాలా అందరికీ ఫ్రీగా ఇస్తూ ఉంటారనమాట ఒక్కొక్కటి. మేము కూడా తీసుకున్నాము ఇక్కడ. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొనేసి ఆ ఫ్రీ రుద్రాక్ష కావాలి అనుకునే వాళ్ళైతే ఈ గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. ఎనీ టైం అనేది ఓపెన్లోనే ఉంటుంది. మేమైతే 5 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 2:30 అయిందనమాట. ఇక్కడ నందికిను శివుడికి అభిషేకం చేయడానికి మనకైతే గవ్వలతో అయితే వాటర్ ఇస్తారు. ఇక్కడైతే ఈ పెద్ద ఆయన వచ్చి ఫ్రీ మసాజెస్ చేస్తున్నారనమాట పెద్దవాళ్ళకి. ఇక్కడ చూడండి ఆవుకి కాలు అనేది చాలా బాగుంది అన్నమాట. ఇది కూడా బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో ఇదొక విషయం అనుకుంటా. ఇది చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా గుర్తుందా, ఇదైతే భూచక్ర గడ్డ అంట. 20 సంవత్సరాల నాటిది. చాలా ఉపయోగాలు ఉన్నాయంట. హీటు, వాయువు, గ్యాసు, ట్రబుల్స్, మిగతా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా దీనివల్ల మేలవుతుంది. సో మా మమ్మీ అయితే 20 రూపీస్ తీసుకుందనమాట. ఫుల్ అయితే 50 రూపీస్ అంట. 20 రూపీస్కి ఇమ్మంటే చాలా అంటే చాలా బాగా దాని మీద కారము, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా మసాలాలన్నీ చల్లించేసాడనమాట. ఇచ్చిన కాస్త చాలా టేస్ట్ అనిపించింది నాకు అనమాట. కాకపోతే ఆయన వచ్చి లేయర్ అయితే చాలా పలచగా కోసిస్తారు. ఇంకా ఈ ఈ ఒక్క పీస్ అంటే ఇదొక్కసారి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముకుంటున్న వాళ్ళకి కనీసం 20,000 కానీ 10,000 కానీ ఖచ్చితంగా గ్యారంటీగా వస్తుంది. చూడండి ఎలా కోసిచ్చారో. అంటే వాళ్ళు కూడా చాలానే కష్టపడి ఉంటారు కదా. దీని మీద మసాలా చూడండి ఎలా ఉందో. టేస్ట్ మాత్రానికి వస్తే చాలా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. దాని మీద ఓన్లీ నిమ్మకాయ పూసేసి ఉప్పు కారం మాత్రమే జల్లించేటోళ్ళు. ఇక్కడైతే చాలా టేస్ట్గా చాలా కూడా బాగుందన్నమాట. ఇంకా అలా తింటూ వెళ్తూ ఉన్నాము. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడైతే మనం గిరి ప్రదక్షిణలు చేస్తూ నడుస్తూ వెళ్తుంటాం కదా. సో వారికైతే ఫ్రీగా ఆయిల్ అనమాట. ఇది కాళ్ళకి పూసుకోవడం వల్ల కొద్దిగన్నా ఫ్రీ అవుతుంది. సో మేమైతే టెంపుల్స్ తిరుక్కుంటూ చాలానే వెళ్ళామన్నమాట. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళ కోసం అక్కడ తోసుకుంటూ వెళ్ళే ఉంటాయి. ఇక్కడైతే మోక్ష మార్గం అనమాట. ఇది క్యూలో చాలామంది ఉన్నారు. ఇంకా ఫైనల్లీ మేమైతే వచ్చేసాము. సో మోక్ష మార్గం అయితే మనకి గిరి ప్రదక్షిణ లాస్ట్లో 4 కిలోమీటర్స్ దగ్గర, అంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా అక్కడి రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మ్యాట్స్ వేసుకొనేసి బజ్జునేసాము. సో గిరి ప్రదక్షిణ అయిపోయిందనమాట. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళేకి పార్ట్ 2 అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను, లాంగ్ వీడియో. సో మీరైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. నా పాదాలు అయితే చాలా